హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న డే టు డే లైఫ్లో ఇంగ్లీష్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో మనకు అందరికీ తెలుసు. సో ఇంగ్లీష్ సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోమంటే మనకి కొంచెం ప్రాబ్లమే. సో దానికోసం ఏంటంటే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే మన లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట. సపోజ్ మనం తెలుగు సంబంధించిన వాళ్ళం కాబట్టి తెలుగులోని ఇంగ్లీషు ఎలా మాట్లాడాలి ఎలా అనేది మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునేదానికి బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఏంటంటే హలో ఇంగ్లీష్, ఇది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనమాట. ఇది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను, బెస్ట్ రేటింగ్ ఉన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో చూస్తే మీకు ఇన్ని లాంగ్వేజెస్లో నేర్చుకోవచ్చు మీరు, 21 లాంగ్వేజెస్. నేను చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో చూడండి, ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓపెన్. నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. చూజ్ యువర్ ఇంగ్లీష్ కోర్స్. తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్చుకోండి. నేను ఇది సెలెక్ట్ చేశాను. ఐ లైక్ దిస్. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మెరుగైన జాబ్ కోసం, ఇంగ్లీష్ ఎగ్జామ్ టెస్ట్, విదేశాలకు వెళ్ళడానికి, పిల్లలకు నేర్పించడం కోసం, మెరుగైన సాంఘిక జీవనానికి, సో ఇంకా ఆంగ్ల చిత్రాలను అనువదించడానికి. సో ఏదైనా ఇందులో మీకు ఏది నచ్చింది, జనరల్గా పిల్లలకు నేర్పించడం కోసం. నెక్స్ట్, మీ పర్సనలైజ్డ్ అలైనెన్స్ కోసం పేరు టైప్ చేయండి, అజిత్. నెక్స్ట్, మీరు ఇక్కడ మీ స్థాయి అడుగుతుందన్నమాట. మీకు కొంచెం వచ్చి ఉంటే పర్వాలేదు, లేదంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలా, ఇలా అడుగుతుందన్నమాట. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాము, ఏం జరుగుతుందో చూద్దాం. హోంవర్క్ తయారు చేయబడింది. ఇక్కడ చూడండి, హోంవర్క్, అన్ని లెసన్స్, ప్రాక్టీసు, డిక్షనరీ, ఉన్నతమైన. మీకు స్పూన్ ఫీడింగ్ లాగా వస్తుందన్నమాట. స్పూన్ ఫీడింగ్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలా. మొదలు పెట్టండి. పేరు అడగడం, మనం చెప్పడం నేర్చుకోండి. స్టార్ట్. లెసన్లో 13 కాయిన్స్ ప్లస్ 10 బోనస్ కాయిన్స్ వరకు గెలుచుకోవచ్చు. ఇది సమ్ ఎక్సైటింగ్ ఆఫర్లు అనమాట. కంటిన్యూ. ఇక్కడ మీకు ఫెసిలిటీ ఏంటంటే, మీకు ఒకవేళ తెలియకపోతే అది చెప్తుంది. నా పేరు ఈజ్ అజిత్. ఆంగ్లంలో మీ పేరు చెప్పడం నేర్చుకోండి. నా పేరు అజిత్. ఆంగ్లంలో సరైన అనువాదాన్ని నేర్చుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చేసిన దానికి ఇది టెస్ట్ అనమాట. మై నేమ్ ఈజ్, మై నేమ్ ఈజ్, మైన్ ఎయిమ్ ఈజ్. కంటిన్యూ. ఓకే, రైట్, కరెక్ట్ వచ్చిందనమాట. నా పేరు, తగిన పదాలను సరైన ఎంచుకోండి. మై నేమ్. సో చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఖాళీలు పూరించడం.
మీకు జనరల్గా పెద్ద పెద్ద తరగతుల్లో వచ్చే గ్రామర్ మిస్టేక్స్, గ్రామర్స్ కూడా సంబంధించిన కూడా ఇందులో నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. హ్యావ్ ఎ బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.